రిపోర్టర్ అన్వేష్తో టీవీ9 కెమెరామ్యాన్ గంగ మాట్లాడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ గోల్కొండ కోటలో ఖాదీఖానాగా చెప్పుకునే ఈ యొక్క గృహాల్లో ఖైదీలు ఉండడానికి నివసించే రూమ్ ఇది. వారికి దీని కింద నుంచే భోజనాలు అప్పట్లో వారు తినుబండారాలని దీని నుంచే అందించేవారని చరిత్ర పూర్వకారులు చెప్తున్నారు. ఇదిగో మీరు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు గుహ నంబర్ 1, గుహ నంబరు 2, గుహ నంబరు 3, గుహ నంబర్ 4 దాంట్లోకి ఇప్పుడు మనం వెళ్ళడానికి చాలా కష్టమైన పరిస్థితుల్ని దాటుకోవాల్సి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు ఇక్కడే ఈ గోల్కొండ నిజాం నవాబుల కాలం నాటి గుహల్లో ఖైదీలకు ఇప్పుడు చెప్పుకోదగ్గది ఏదైనా ఉంటే ఖైదీలకు ఆహార సదుపాయాన్ని అందించడానికి ఈ గుహల నుంచే కిందకి అందించేవారని ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. మీరు చూస్తున్నారు అతిపెద్ద గోల్కొండ కోటగా నవాబుల నిజాం కాలం నాటి కట్టడాల్లో అతి పురాతనమైన, అతి క్లిష్టమైన, అతి కష్టం మీద చాలామంది శ్రామికులతో శ్రమించి కట్టిన ఈ గోల్కొండ కోటని మీరు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే నగరం మొత్తం కనిపించేలా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో కులీ కుతుబ్ షా నవాబులు ఏ కట్టడాన్ని అయితే కట్టాలనుకున్నారో అది కట్టి చూపించారు. తన యొక్క ఈ కోట నుంచి చూస్తే హైదరాబాద్ భాగ్యనగరం అంతా కనబడేలాగా దీని విశిష్టతను చాటుకుంది. అలాగే ఇక్కడ కోట ఎక్కి చూసినప్పటికీ హైదరాబాద్ భాగ్యనగరం మొత్తం కూడా ఈ యొక్క కిలా నుంచి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. కిలా అనగా కోట. ఈ గోల్కొండ కోట నుంచి మొత్తం అన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదిగో శ్రామికులు పనిచేస్తున్నారు. శ్రామికులు చాలా కష్టపడి ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఎంట్రీ టికెట్ ఓన్లీ 5 రూపీస్ మాత్రమే. అందరూ వచ్చి చూడదగ్గ కట్టడంగా, దేశంలోనే అత్యధిక కట్టడాల్లో మొదటి స్థానాన్ని సంపాదించుకున్న కట్టడంగా ఇది చరిత్రగా పుటలను అందుకున్నదని మనం ఈ యొక్క కట్టడం చూసి చెప్పదగ్గ విషయం. ఇది గంగా, కెమెరామ్యాన్ చిన్నబాబుతో, స్టూడియో 1, హైదరాబాద్.